Dr. Ishwari Garu for wonderful support towards to the society. Person in Irvin, please come forward, Madam President, and congratulations, Madam. Thank you very much for your wonderful services towards to the society. Yes, ఇటువంటి పేరే అపరాజిత చేసి నందగడ్డ అభ్యర్థి గారు and highest congratulations and wish you all the best for your future endeavors. Once again, thank you very much Ajay Kumar garu and wish you all the best for your future endeavors. Congratulations, Ajay. We would also like to know Srinivas, wonderful support in this film and once again congratulations to you. Wish you all the best. Yes, so once again congratulations Madhavi garu for wonderful support on this film. Yes, thank you ma'am, thank you very much. Request co-director garu Balaji garu, so please మీ అందరి blessings claps తో తనకి తెలియజేద్దాం and wish you all the best for your future. he has been continuously helping us since day one. I am really very grateful to Sunil. He's been a very good friend to me. And big round of applause అండి. అండ్ ఈరోజు మీరు ముఖ్య అతిథిగా రావటం వల్ల ఈ మూవీకి ఇంకాస్త అంతం అనేది యాడ్ అయింది. గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం జరుగుతోంది. అండ్ ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ సార్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్ వన్స్ అగైన్. Thank you sir for coming and gracing the occasion. It's been so sweet of you. And thank you very much for your inspiring words, sir. Now we request film team అందరినీ కూడా సార్ ఐఆర్ఎస్ గారు వారికి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఫెలిసిటేషన్ జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. I request Divya Garu to please come up on the stage. We need to felicitate her as well. Thank you very much all the people over here for blessing them with a round of applause. Respected Harindra Prasad IAS Garu, District Collector and the Magistrate Visakhapatnam District, and Srimati Devi Garu. Thank you. Her way of working and hard working made this picture in this way. Thank you very much, ma'am. The undefeated or unconquerable.
ఒక ఆడపిల్ల జీవితంలో కష్టం ఎదురైనప్పుడు, ఫ్యామిలీ సపోర్ట్ చేయనప్పుడు, సొసైటీ సపోర్ట్ చేయనప్పుడు, లేకపోతే తను నమ్ముకున్న వ్యక్తి సపోర్ట్ చేయనప్పుడు తను ఎలా దాని నుంచి బయటపడి తనకంటూ ఒక గమ్యం క్రియేట్ చేసుకుంది. చనిపోవాలనుకున్న స్టేజ్ నుంచి ఎలా నలుగురికి తను ఒక గమ్యంలాగా అయింది, తనకంటే ఇంకా తక్కువ స్థానంలో ఉన్న వాళ్ళని ఎలా చేరదీసుకుంది అనేది ఈరోజు కథ. అంటే ఇప్పుడున్న కమర్షియల్ సినిమాల్లో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్, డెఫినెట్లీ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఉంటుంది. దాన్ని చూసి చాలామంది కూడా చెడు బాట కానీ మంచి బాట కానీ పడుతుంటారు. ఇలాంటి కమర్షియల్ సినిమాలో ఒక ధైర్యంతో ఒక సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే చాలా స్టోరీస్ చూసుంటాము వేర్ రేప్ అండ్ విక్టిమ్స్ కానీ అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో అమ్మాయిలు ఎలా, కానీ స్కిన్ డిజీజ్తో ఉన్న ఒక అమ్మాయి దాని నుంచి ఎలా బయటపడి తన జీవితాన్ని మలుచుకుందనేది స్టోరీ. ఇది యాక్చువల్లీ కొత్త యాంగిల్. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఏంటంటే క్రిటిసైజ్ చేయబడుతూ ఉంటారు, ఎవరు యాక్సెప్ట్ చేయరు, హేళన చేస్తూ ఉంటారు. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా తనకున్న స్కిన్ డిజీజ్ వల్ల చాలా ఆపర్చునిటీస్ కోల్పోతుంటారు. ఇది యాక్చువల్లీ ఒక ట్రూ స్టోరీ మీద ఏదైతే శుభశ్రీ బాక్షి గారు తను చూసిన రియల్ స్టోరీని ఒక ఫిలింలా చేసి దీన్ని జనంలోకి ఎందుకంటే చాలామంది ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఫేస్ అవుతూ ఎవరికి చెప్పుకోలేని వాళ్ళు, యూనో ఏం చేయాలో తెలియక. సో ఒక మెసేజ్, మంచి మెసేజ్ దట్ మీరు ఎవరు లేకపోయినా నీకు నువ్వు ఉన్నావు, నీ ఆత్మస్థైర్యమే నీకు అండ అనే ఒక మెసేజ్ని చాలా బాగా తీసుకెళ్లారు. 40 minutes మూవీ నిజంగా అయిపోయిందా అని అందరికీ అనిపించింది. ఇట్ వాజ్ ఎ యూనివర్సల్ థింగ్. అంత తొందరగా అయిపోయిందా, నిజంగా ఆర్ట్ ఫిలిం అని కూడా అనలేము, అలానే కమర్షియల్ అనలే, సమ్వేర్ ఇన్ బిట్వీన్ వేర్ కొత్త యాక్టర్స్ ఉన్నా కూడా అందరూ చాలా బాగా వాళ్ళ పాత్రకి న్యాయం చేస్తూ ఒక మంచి మెసేజ్. థ్యాంక్ యూ శుభశ్రీ గారు, అండ్ ఫర్ ద ప్యాషన్ షీ హ్యాస్. విమెన్కి ఏదో చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే మెసేజ్. ఇట్ వాజ్ రియలీ నైస్. అండ్ ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ సిపి గారు. యూనో విమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ చాయిసెస్, యూనో having the freedom to make choices, and he's standing behind you to make that choice. I think sir also should be congratulated for that, and he's standing as a proud husband here today. So thank you ma'am for your debut project, and all the best for your future endeavors. Thank you. ఈరోజు అపరాజిత అనే సినిమా ఒక స్పెషల్ స్క్రీనింగ్ మన విశాఖపట్నంలో జగదాంబ థియేటర్లో చేయడం జరిగింది. ఈ సినిమాని శుభశ్రీ బాక్షి గారు డైరెక్ట్ చేశారు. చాలా చక్కగా ఈ సినిమా తీశారు. ఒక మంచి మెసేజ్తో, మోటివేటింగ్గా మహిళలు సాధికారత గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ దాన్ని సమాజంలో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటారు, దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఎలా వాళ్ళు గెలవచ్చు అనే ఒక మంచి మెసేజ్తో ఈ సినిమా తీయడం జరిగింది. ఈ షోకి చీఫ్ గెస్ట్గా గౌరవ ఏపీ కమిషన్ ఫర్ విమెన్ చైర్పర్సన్ గారు రావడం జరిగింది. మేడం ఆధ్వర్యంలో ఈ స్పెషల్ స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది. చాలా మంచి మెసేజ్తో ఈ సినిమా బాగా వచ్చింది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన, యాక్ట్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా తప్పకుండా చాలామందికి చేరాలి. మెసేజ్ అనేది సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని ఈ వేదికని యూజ్ చేసుకుని ఐ వాంట్ టు కన్వే టు ఆల్ ద people of AP. They should support this film and make this film a success. Thank you. అందరం అపరాజిత అని లఘు చిత్రం చూసాము. దాదాపు 40 నిమిషాలు. ఆ ఫిల్మ్ చూసి నా కంటికి నీళ్ళు వచ్చాయి. ఆ ఫిల్మ్ ఎప్పుడు అయిపోతుందో తెలియకుండా చూస్తూనే ఉన్నా. అది ఫిల్మ్ కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటే ఆకస్మికంగా ఫిల్మ్ ఎండ్ అయిపోయింది. సో ఫిల్మ్ ఎండింగ్ ఎలా వస్తుందో అది కూడా ఊహించలేకపోయాను. సో అందుకే అందులో వైలెన్స్ లేదు, కానీ క్రైమ్ లేదు, కానీ ఒక థ్రిల్లర్గా అనిపించింది నాకు. సో ఒక మూవీ, అందులో మెసేజ్ ఉంది, కానీ ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఆ ఫిల్మ్ చూసి హ్యాపీ ఫీల్ అవుతారని నాకు నమ్మకం. ఎంటర్టైన్మెంట్, ఫుల్ పైసా వసూల్ మూవీ అంటే ఎలా వెళ్తాడు, అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ మూవీలో.
లాస్ట్ మూమెంట్ వరకు అందరూ చాలా ఆసక్తిగా చూస్తారని నాకు నమ్మకం ఉంది. అండ్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇటువంటి ఫిల్మ్స్ ఇంకా నా వైఫ్ డైరెక్షన్లో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వస్తాయని అందరూ ఆసక్తిగా చూస్తారని నేను అనుకుంటున్నా. ఈ మొట్టమొదటి డెబ్యూ ఫిల్మ్ డైరెక్షన్ చేసిన నా వైఫ్కి, ప్రొడక్షన్ చేసిన మిస్టర్ అండ్ మిసెస్ ఖేడియాకి, టీమ్ ఫిల్మ్లో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ యాక్ట్రెస్ అందరికీ, అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్లో హెల్ప్ చేసిన సాయం చేసిన క్రూ టీమ్ అందరికీ, కో డైరెక్టర్ మిస్టర్ బాలాజీ గారికి అందరికీ మా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. This is the first time I have made effectively some Telugu movie. I am a Bengali coming from Kolkata. So Telugu is not my language. అయినా కూడా I feel తెలుగు చాలా స్వీట్ లాంగ్వేజ్. మంచిగా సైంటిఫిక్గా అర్థం చేసుకుంటే ఈ తెలుగు లాంగ్వేజ్కి అన్ని వర్డ్స్ అర్థమవుతుంది. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు మేక్ అ ఫిల్మ్. యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఒక ట్రూ ఇన్సిడెంట్ మీద బేస్ ఉంది. దో ఇట్ ఈస్ అ ఫిక్షన్, అది కాల్పనిక్ హై ఫిక్షన్, బట్ స్టిల్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సమ్ ట్రూ ఇన్సిడెంట్. It is about the life of one of my very close friends. So, వాళ్ళ suffering నేను చూసేసాను. How she suffered, how she failed to sleep in the night. She used to call me up when she used to be depressed. How she coped up with the entire challenges of life and how she moved forward. Now she helps several children in the villages, districts. She runs free school, orphanages, she works in an NGO. She runs an NGO actually. So this type of life I felt is inspiring for many. అందుకే ఈ లైఫ్ మీద బేస్ చేసుకొని ఒక ఫిల్మ్ తయారు చేసేసాను. దిస్ ఈజ్ మై ట్రిబ్యూట్ టు మై ఫ్రెండ్ హూ హ్యాస్ సఫర్డ్ త్రూ అవుట్ హర్ లైఫ్. ఐ డోంట్ నో, I can't give her many things, but this is my tribute to her for the great work she has done, how she has overcome all the difficulties in life, and how she is now serving and contributing to society. The society, once the society which degraded her, humiliated her, rejected her, that society she is contributing back. She is giving back to the society in a very positive way. Hats off to Aparajita. Our next project name is probably Krishna. So we are moving forward for that. But filmmaking is not that easy. 24 crafts needs fund, needs producer. This time Arun sir was very kind enough to make such a non-commercial movie where there is no profit. Thanks to Arun Kedia sir, and thanks to my husband Dr. Shankarbrata Bagchi for allowing me to come into film line, because without his permission I could not have done anything, because whole night shoot, a lady staying outside for shoot 12:30, 1:30, 2:30 in the night. వితౌట్ హిస్ నా మీద నమ్మకం పెట్టి నాకు అలౌ చేసేసారు. అది చాలా గ్రేట్, అది పెద్ద విషయం. థ్యాంక్స్ టు మై హస్బెండ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ లిబర్టీ, హ్యావింగ్ ఫెయిత్ ఇన్ మీ, ట్రస్ట్ ఇన్ మీ. థ్యాంక్ యూ ఫర్ all the support, CP sir, and also Arun sir, thank you very much. I would like to thank the entire team of Aparajita, all newcomers, 2-3 newcomers people have come, others are all from Telugu film industry, renowned actors and actresses. You will like it, and I request all of you to watch this film because it has a message, and I want to reach you. I want my message to reach you. Thank you so much. Namaste. Present on the launch of the movie produced by Kedia Creation. I would like to express my heartfelt gratitude to every member who has contributed their time, creativity and effort in this bringing this movie live behind
everything. A life is powerful message, and when such message reach people, they inspire thought, awareness and positive changes in society. Sincerely, I hope that everyone present here enjoy the movie and connect with the message it carries. Thank you and have a wonderful evening. Thank you everybody for coming and enjoying the నమస్కారం. పర్టికులర్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సినిమా చూసిన తర్వాత ప్రజెంట్ యూత్కి ఇలాంటి మూవీస్ ఎంతో అవసరం అని చెప్పి ఫీలింగ్ కలిగింది. అండ్ ద వే పిక్చరైజ్డ్ చాలా బాగా తీశారు. ఈవెన్ దో ఇట్ ఈస్ 40-45 మినిట్స్ ఉన్నా కూడా ఎక్కడ చూసినట్టుగా కూడా ఫీల్ అవ్వలేదు. అండ్ అప్పుడే అయిపోయిందా మూవీ అని అనిపించింది. చాలా మంచి మెసేజ్. ఈ సినిమా సొసైటీకి చాలా ఉపయోగపడుతుంది అని అంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇలాంటి సినిమాలు వచ్చి యూత్కి వాట్ ఈస్ ద నెసెసిటీ, బ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద గుడ్నెస్ ఇస్ ద హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి తెలియచేయడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో ఈ సినిమా డైరెక్టర్ శుభశ్రీ బాక్షి గారికి, అలాగే ప్రొడ్యూస్ చేసిన కేడియా వారికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తాను. Sensitize people about the real situations, and while commercial movies and entertainment are important, these are also extremely important. Once in a while we have to come to realities, and from our side, for your next good venture in this direction, I'll give you all support. God bless you. Thank you. ఒడిదుడుకులున్నా కూడా ముందుకు సాగాలి, తను అనుకున్నది సాధించాలి. ఈ జీవితం అన్నది ఏదో బాహ్య సౌందర్యానికి పరిమితమైంది కాదు. మనం చేయాల్సిన మంచి పనులు ఎన్నో ఉంటాయి. ప్రతి జీవితం కూడా మంచి పనులు చేసి నలుగురికి ఉపయోగపడేలాగా బ్రతికి దానికి సార్థకత చేకూర్చుకోవాలి. వచ్చే జీవితంలో వచ్చే ఒడిదుడుకులకి భయపడిపోయి జీవితాన్ని ఎండ్ చేసుకోవడం, ఇలాంటి ఆలోచనలు మంచిది కాదు. ఒక అమ్మాయి ఎంత స్ఫూర్తిదాయకంగా జీవితాన్ని గడపచ్చో మేడం ఎంతో బాగా చూపెట్టారు. కానీ చిన్న ఇంకొంచెం ఇంకా మిడిల్ ఉన్న ఫిల్మ్ అయితే ఇంకా బాగుంటుంది మేడం. యూఆర్ క్యాపబుల్, దీన్ని ఇంకా పెంచండి మేడం. ఒక బెగ్గర్ని చూసి మనసు మార్చుకున్నాడు. అప్పుడు ఒక డైలాగ్ ఉంది, అంత కష్టపడుతూ బెగ్గింగ్ చేసుకునే వ్యక్తే జీవించడానికి ట్రై చేస్తుంటే మనం ఎందుకు జీవించకూడదు? ఈ రోజుల్లో చిన్న చిన్న కష్టాలతో మార్కులు రాలేదని, ఫెయిల్ అయ్యారని, లవ్ ఫెయిల్ అయిందని చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా అది ఒక మెసేజ్, జీవించడానికి ట్రై చేయాలి. రెండోది, అవార్డు ఇస్తున్నామని చెప్పిన తర్వాత మీ ఓన్ ఫ్యామిలీకి మీరు హెల్ప్ చేస్తుంటే దానికి మీరు అవార్డు తీసుకుంటారా అన్నారు. మ్యామ్ రియల్లీ మ్యామ్ దట్ ఈస్ రియల్లీ టచింగ్ టు మీ. మ్యామ్ దిస్ మూవీ ఈజ్ వెరీ ఎక్సలెంట్. చాలా బాగా ఒక మెచ్యూర్డ్ డైరెక్టర్ తీసినట్టుగా మీరు తీశారు. ఎవ్రీ ఫ్రేమ్ ఇట్ నెవర్ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ డన్ బై ఎమెచ్యూర్, ఇట్ ఈస్ వెరీ మెచ్యూర్డ్ ఫిల్మ్ మేకింగ్. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. రీసెంట్గా ఐ సా వన్ క్రైమ్ థ్రిల్లర్, ఐ థింక్ ఇన్ సమ్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఇన్ ద సేమ్ మూవీ a girl she would like to take revenge on all her friends and relatives. So there will be so many serial killings. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది నెగిటివ్గా టర్న్ అవుట్ అయ్యి అట్లాంటి మూవీ చూస్తున్నాను. సో హియర్ సేమ్ స్కిన్ డిసీజ్ బట్ ఇట్ టర్న్ ఇంటూ ఎ నోబుల్ యాక్టివిటీ. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో ఒక ప్రాబ్లం రాగానే మనం కుంగిపోయి లైఫ్ ఎండ్ చేయాలనేటువంటి ఆలోచన ఉండకూడదు అనేది. ప్రతి వాళ్ళకి ఇంకా వాళ్ళకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనం చేయగలిగింది మనం చేయాలి సొసైటీకి అనే ఒక చాలా డీప్ఫుల్ మీనింగ్ ఉన్న సినిమా తీశారు మేడం. వెరీ గుడ్, చాలా బాగా నచ్చింది నాకు. అలాగే ఎస్పెషల్లీ అలాంగ్ విత్ యువర్ డైరెక్షన్, యువర్ యాక్షన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ మేడం. సో యాజ్ ఎ కలెక్టర్ మీరు సిపి గారి వైఫ్ అయినా కూడా కలెక్టర్గా సినిమాలో బాగా యాక్ట్ చేశారు. ఎవ్రీబడి డిడ్ వెరీ గుడ్ జాబ్, అంత ప్రొఫెషనల్గా అనిపించింది. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్
టేకింగ్ వన్ కమర్షియల్ మూవీ మేడం, ఇంకా షార్ట్ ఫిల్మ్ కాకుండా. సో విష్ ద ఎంటైర్ క్రూ, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీబడి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. క్రియేటివిటీలో దాన్ని మీరు మర్చికొని చేయడం అనేది ఇట్స్ గుడ్ థింగ్ మ్యామ్. వీ ఆల్ హ్యావ్ టు లెర్న్, వీ ఆల్ రియల్ అఫీషియల్స్ హు ఆర్ హియర్, వీ షుడ్ లెర్న్ ఇట్ ఫ్రమ్ యూ. And second thing, obviously your acting ma'am, especially that last film was very beautiful. You were looking beautiful and your acting was dominating your beauty. And the third thing, which is already mentioned, ఇప్పుడున్న సమాజంలో చూసుకుంటే ఒక ఇంపల్సివ్ మూమెంట్లో ప్రాణాలు తీసుకునే సిచ్యువేషన్ అనేది చాలా ఎక్కువగా మనకు కనబడుతుంది. అది పలానా ఏజ్, పలానా సోషల్ గ్రూప్ అని లేదు. అక్రాస్ ఆల్ ద ఏజెస్ అండ్ అక్రాస్ ఆల్ ది సోషల్ సెక్టర్స్ అండ్ ఎకనామిక్ ఆల్సో. ఈవెన్ వెరీ రిచ్ పీపుల్ అవ్వచ్చు, పువర్ పీపుల్ అవ్వచ్చు, ఒక క్షణికావేశంలో జీవితాన్ని ఈజీగా వదులుకుంటున్నారు. అటువంటి సమాజ స్థితిలో ఈ యొక్క మెసేజ్ అన్నది చాలా పవర్ఫుల్ అండ్ చాలా యూస్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కంటిన్యూ దిస్ ప్యాషన్. Movie and then reaching out to large audience is really, I think, adventurous, and you have undoubtedly succeeded, ma'am, and thank you so much for giving this opportunity. Movies, it took a message saying outward appearances should not stop a person from wanting to achieve what they want. But what I would also like to take from the movies, sometimes కనిపించని కొన్ని ఉంటాయి, ఇది బయట కనిపిస్తుంది, కనిపించని ఎన్నో ఒడిగడుగుల్ని people will be facing inside. It could be mental health issues, it could be anything. Basically the analogy here they are using is leukodama, but a lot of people suffer things which are not visibly seen outside. So small acts of kindness can really help. That's the end of the movie. That was the message. Kind words, kind acts can really help people. Sometimes it's visible, sometimes it's invisible, but everybody is fighting their own battles. So if we are kind, we can make the world a better place. Thank you. Thank you.